హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మైక్ టీవీ. హెచ్యు భూముల వివాదం మీద ఇప్పుడు రచ్చ కొనసాగుతూ ఉంది. ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో కూడా హెచ్యులో గందరగోళం నడుస్తూనే ఉంది. విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరుగుతూనే ఉంది. అమ్మాయిలు అని కూడా లేకుండా ఈడ్చుకెళ్తున్న సందర్భాలు మనం ఫుటేజ్ చూస్తూనే ఉన్నాం. అయితే అసలు ఆ భూములు ఎవరివి? విద్యార్థులు దేనికోసం పోరాడుతున్నారు? తెలంగాణలో 400 ఎకరాలు హార్ట్ ఆఫ్ ది సిటీ, హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం మాది అంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇది రాష్ట్ర ప్రభుత్వాందే, సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వాందే అయినా అది యూనివర్సిటీ ల్యాండే అని విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ వారం క్రితం యూనివర్సిటీ ప్రొఫెసర్లందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఒక నిరసన ర్యాలీని కూడా నిర్వహించారు. అసలు మొత్తంగా ఈ వివాదంలో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న 4 ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. ముందుగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉద్యమం నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. అలాంటి క్రూషియల్ టైంలో కూడా స్టూడియోకి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, ఈ దీంట్లో ముఖ్యంగా మనతో పాటు పాల్గొనడానికి అతీక్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, అలాగే అనన్య, ఒరిస్సా నుంచి వచ్చిన అనన్య స్టూడెంట్, విశాల్ హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాదీ బిడ్డనే, సీను కొత్తగూడెం బిడ్డ. ఈ నలుగురిని మనం అసలు అడిగి తెలుసుకుందాం. ఇంతకు ముందే నేను ఈ ఇంటర్వ్యూకు ముందే టీపీసీసీ సెక్రటరీ ఒక ఆయన కార్తిక్ అనే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమం కృత్రిమైన ఉద్యమం. అక్కడ పోరాడుతున్న వాళ్ళు ఎవరు తెలంగాణ విద్యార్థులు కాదు. ఆ తెలంగాణ అక్కడ పోరాడుతున్న విద్యార్థులు ఎవరికి ఆ యూనివర్సిటీ మీద కానీ ఆ యూనివర్సిటీ భూముల మీద కానీ అవగాహనే లేదు. వాళ్ళు కేవలం ఇతరులు ప్రోత్సహిస్తే ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారు అని నాతో కార్తిక్ గారు మాట్లాడుతూ అన్నారు. ముందుగా విశాల్ గారు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం? నిజానికి ఈ ఉద్యమం నడుపుతున్నది ఎవరు? ఆయనకి మీరు ఎట్లాంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీలో దేశం నలుమూలల నుంచి అందరు విద్యార్థులు వస్తారు. సో అలాగే ఇక్కడ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చాలామంది చాలా ప్రదేశాల్లో దేశం చాలా నలుమూలల నుంచి వచ్చారు. ఎవరిని నడిపిస్తున్నారు? ఇది అసలు ఒక పొలిటికల్ మూమెంట్ కానీ పొలిటికల్ పార్టీ చేసిన మూమెంట్ కాదు. ఇది ఒక స్టూడెంట్ మూమెంట్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా మంచి యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని, డిస్పైట్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్ని, ఇక్కడున్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి పోరాడుతున్నారు. ఈ డివిజివ్ పాలిటిక్స్ అనేది ఒకప్పుడు బ్రిటిషర్స్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. బీజేపీ ఏదైతే డివిజివ్ పాలిటిక్స్ చేస్తుందో అదే అక్కడ వాళ్ళు రిలీజియన్ పైన చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు రీజియన్ పైన చేస్తున్నారు. మనం ఈ పోరాటంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం దేనికోసం పోరాడుతున్నాం, ఎవరెవరు పోరాడుతున్నారు అనేది కాదు. వరల్డ్స్ గ్రేటెస్ట్ రెవల్యూషనరీ చే గువేరా తను ఒక అర్జెంటీనాలో పుట్టినాడు, కానీ తను పోరాడినంత క్యూబా కోసం. సో ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది కాదు, మన పోరాటం దేనికోసం, ఎందుకు పోరాడుతున్నాం. కార్తీక్ అన్న విషయం ఏంటంటే, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ల్యాండ్ ఎవరిది? 1975లో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన తర్వాత 2003లో దాన్ని ఐఎంజీకి అప్పచెప్పినప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఈ పూర్వాపర్వాలు ఏమీ తెలియకుండానే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు గొంతెత్తి మాట్లాడుతున్నారు. వాళ్ళు దేనికి ఉద్యమిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు అనే కామెంట్. అసలు ఈ యూనివర్సిటీ భూముల విషయం ఏంటి, దాని పూర్వాపర్వాలు ఏమన్నా చెప్పగలరా? సో యాక్చువల్లీ మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం 1975 దగ్గర వెళ్ళాలి. ఫస్ట్ మనం మన హిస్టరీకి పోతే, మన హిస్టరీలో ఏముందా అంటే 1975లో మన ఇందిరాగాంధీ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొటెస్ట్ నడుస్తుంది, ఒక మూమెంట్ నడుస్తుంది. అప్పట్లో నేను లోకల్ వాళ్ళు, నేను బయట వాళ్ళు అని ఆ డిస్కషన్ వస్తే, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నాం. అప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ ఒక నైట్ అర్జెంట్ బేస్లో వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి లైక్ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ యాక్ట్ కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లైక్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి చేసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ క్లియర్గా వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయాలి హైదరాబాద్లో, దానికోసం మనం ల్యాండ్ కావాలి. అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు అప్పట్లో
వాళ్ళు 2300 ఎకర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అంటే ఈ ల్యాండ్ అకాడమిక్ పర్పస్కే యూజ్ చేయాలి, దానికి వేరే పర్పస్కి యూజ్ చేయడానికి ఆప్షన్ లేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అందులో ఆ 6 పాయింట్ ఫార్ములా ఏ ప్రకారం అయితే ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి 2300 ఎకరాల ల్యాండ్ని అప్పగించిందో అందులో సెకండ్ పాయింట్ ప్రకారం ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ల్యాండ్ తీసుకోవచ్చు అనే క్లాజ్ ఉంది అని చెప్తున్నారు. లేదు, యాక్చువల్లీ తీసుకోవచ్చు, స్టేట్ తీసుకోలేదు. అది కన్సర్న్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో మాట్లాడి అకాడమిక్ పర్పస్ ఉంటేనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ లైక్ 1995 ఆర్ బిఫోర్ దట్ మాను యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ రావడానికి సెంట్రల్ నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్తో మీటింగ్ చేశారు. మాకు 200 ఎకర్ కావాలి, ఇక్కడ ఒక కొత్త యూనివర్సిటీ మనం పెడదామని. అప్పట్లో ఉన్న వైస్ ఛాన్సలర్ చెప్పారు, మేము 1 ఇంచ్ యూనివర్సిటీ అంటే మన ఉర్దూ యూనివర్సిటీకి ఇవ్వలేదు, ఎందుకంటే 2 యూనివర్సిటీ పక్కకి అయిపోతుంది, సో మేము ఇవ్వలేదు అని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో వాళ్ళు వేరే జగ పోయి యూనివర్సిటీ పెట్టుకున్నారు. అది సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర అది పవర్ ఉంది, వాళ్ళు ఇవ్వాలి అంటే అకాడమిక్ పర్పస్కి ఎవరికి ఇవ్వాలి. అట్లా అంటే నవోదయ కాలేజ్ స్కూల్ ఉంది, దాని పక్క స్టేడియం ఉంది, దాని పక్క ఐఎస్బి ఉంది, లైక్ ట్రిపుల్ ఐటీ ఉంది. మేము ఇచ్చాము, మేము ల్యాండ్ ఇచ్చాము అప్పుడు, ఎందుకంటే అకాడమిక్ పర్పస్కి ఇచ్చాము. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి 400 ఎకర్ తీసుకొని సాఫ్ట్వేర్ కంపెనీకి అమ్ముతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ లాగా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళకి. సో మేము అదే అడుగుతున్నాం, ఈ భూమి అమ్మనికి లేదు, ఆ గవర్నమెంట్ అమ్మలేదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బి అమ్మలేదు. ఆ భూమికి మనము ఒక రిసోర్స్ కా రీసెర్చ్ పర్పస్ కి, ఆ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేసుకోవాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ గందరగోళానికి ప్రధానమైన కారణం 2003లో ఈ ల్యాండ్ ఎంఐజీకి ఇవ్వడం అనేది. అప్పుడు ఈ 400 ఎకరాల ల్యాండ్ని ఎంఐజీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు, ఆ స్పోర్ట్స్ డెవలప్మెంట్ జరగనప్పుడు, ఆ పనులే ప్రారంభం కానప్పుడు అది తిరిగి మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రావాల్సిన ల్యాండ్ని స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంది. అది ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ 2003లో ఒక ఎంఓఐ జరిగింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం. అప్పుడు జరిగినప్పుడు ఏమైంది అంటే వాళ్ళ పర్పస్ ఏం చెప్పారు అంటే, మేము ఇది అకాడమిక్ పర్పస్, ఒక స్పోర్ట్స్ పర్పస్ కోసం తీసుకుంటున్నాము. ఇది 400 ఎకర్ ఓన్లీ స్పోర్ట్స్ కాదు, అందులో వేరే వేరియస్గా మేము అకాడమిక్ బి ఇందులో పెడతాము. అది యాక్సెస్ ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి, రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్పస్తో మన అప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఓకే చెప్పారు. దానికి చెప్పిన తర్వాత అప్పుడు ఓకే చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఐఎంజే భర్తాకి అది కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు ఈ ల్యాండ్ తీసుకొని దానికి డెవలప్ చేయండి అని. 5 years అయిపోయింది, వాళ్ళు డెవలప్ చేయలేదు. అప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్పేశారు, ఇది రిజెక్ట్ చేస్తున్నాం ఇది అని. అప్పుడు కమ్యూనికేషన్ ఇచ్చేసారు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ మధ్యలో కొన్ని అంటే గవర్నర్ రాజ్ అయింది కొంచెం మనలో. దాని తర్వాత మళ్ళీ కొత్త లైక్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆయన దాన్ని క్యాన్సిల్ చేశారు. అది అన్ని జరిగింది. దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత కేసీఆర్ గారు లైక్ ప్రభుత్వం వచ్చింది 10 years. దాని తర్వాత ఈ లైక్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత ఏంటి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 400 ఎకర్ తీసుకుంటాం మేము అని వాళ్ళు ముందుకు వస్తున్నాం. మేము అదే అడుగుతున్నాం. అప్పుడు క్యాన్సిల్ చేసిన ఇది 2-3 గవర్నమెంట్స్ ఇప్పుడు దాకా ఆ ల్యాండ్ పైన కన్ను ఇయ్యలేదు. మళ్ళీ ఈ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు అది హైకోర్టులో తీర్పు రావడం, దాని కాన్సిక్వెన్స్ గా సుప్రీంకోర్టులో తీర్పు రావడంతో అది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు ఇప్పుడు ప్రకటించుకుంటున్నారు. అననే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజ్ ఆఫ్ నౌ? एज ऑफ नाउ अभी तक ऐसा हुआ है कि हम 20 दिन से प्रोटेस्ट कर रहे हैं. 20 दिन से जब प्रोटेस्ट किए तो हमें एडमिन ने अश्योरेंस दिया कि लैंड का सर्वे हुआ नहीं है, लैंड में कोई भी जेसीबी एंटर करेगा नहीं, कुछ भी पेड़ कटा नहीं जाएगा, जितने भी हिरन हैं वहाँ पे, जितने भी पिकॉक्स हैं, जितने रैबिट्स हैं, उनको कुछ नहीं होगा. हमने हमारे यूनिवर्सिटी के एडमिन पे भरोसा करके यकीन किया और इंतज़ार किया जब तक कोई स्टेटमेंट निकलेगा स्टेट के तरफ से या फिर एडमिन के तरफ से. पर तेलंगाना स्टेट गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट बहुत अच्छे से हॉलीडेज को यूटिलाइज किया. संडे उगादी था और उसके अगले दिन ईद था, इसीलिए कैंपस में बच्चे थे नहीं, सब अपने घर गए हुए थे. हम भी बहुत अच्छे से थे, उगादी सेलिब्रेट कर रहे थे. हमें तुरंत पता चला कि बहुत सारे जेसीबीज सामने से नहीं, पीछे स्टेडियम के तरफ से छुपा के लेके आया गया है अंदर. हम बस गए थे वहाँ पूछने के लिए
कि जेसीबी को छुपा के अंदर से क्यों लेके आए हैं। अगर इतना था तो मेन गेट से लेके आते। हम बस इतना पूछे हैं और पूछने के बाद हम बोले हैं कि हमें वापस जाने दीजिए। हम यहाँ आए थे सवाल पूछने, हमारा कंट्री डेमोक्रेसी है, डेमोक्रेसी में सवाल पूछना सबका अधिकार है। यहाँ हमें लाठीचार्ज नहीं किया जा सकता जिस तरह से आज लाठीचार्ज हुआ है। पर हमें बिना पूछे, हमारे बिना कंसेंट के फीमेल कांस्टेबल बहुत बुरी तरह से हमें असल्ट करके हमें ट्रक में धकेल दिया गया। इतना गंदा धकेला गया कि हम सब अभी पेन किलर में जिंदा हैं, पूरा बॉडी एक करता है हम सब का, इतना हमारे पे टॉर्चर किया गया है। तो हम यही जानना चाहते हैं कि हमने गलत क्या किया जिस वजह से हमें ऐसे डिटेन किया गया है। 7-8 घंटे हम कस्टडी में रहे हैं, उसके बाद वापस आए हैं। तो हमारे कैंपस में ही हमारा अभी मूवमेंट रेस्ट्रिक्ट कर दिया गया है। हमारा मेन गेट बंद है, हमें हमारे ईस्ट कैंपस जाने नहीं दिया जा रहा है। जो भी बच्चे जाते हैं उनको उठा के जेल में डाल दिया जाता है। हमारे फोन से हमारे फोटोज डिलीट कर दिए जाते हैं और हम हमारे मेन गेट के पास खड़े नहीं हो पाते हैं, जो कैंपस हमारा है, जहाँ पे हम 5 साल से 10 साल से पढ़ रहे हैं, वो अब हमारा नहीं रह गया है। तो हम ये पूछना चाहते हैं कि क्या गुनाह किया हमने, क्या सवाल पूछना हमारा क्राइम था, क्या इस यूनिवर्सिटी के लैंड को बचाना हम लोगों का गुनाह था? हम कुछ समझ नहीं पा रहे हैं। और राहुल गांधी हर जगह पे बोलते रहे हैं कि जब भी तेलंगाना को जरूरत पड़ेगा तो वो उड़ के आ जाएंगे। हम पूछना चाहते हैं अभी तक उन्होंने जवाब क्यों नहीं दिया है? ध्रुव राठी ने 2 बार ट्वीट कर चुके हैं, ध्रुव राठी का एटलीस्ट जवाब दे देते। हम लोगों को जवाब चाहिए, हम स्टूडेंट हैं, हम यहाँ टेररिस्ट नहीं है, हम पीएचडी करते हैं, यहाँ पढ़ने आए हैं, हम लोगों का अपना कॉन्शियसनेस है। हम रात में जब हॉस्टल में यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन क्या बोल रही है अभी? यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन बोल रहा है कि लैंड उन लोगों ने रजिस्टर नहीं किया है अपने नाम पे, जो कि एडमिन की गलती है। एडमिन इसको मानना चाहिए और जल्दी जल्दी केस फाइल करना चाहिए। ना वो लोग केस फाइल कर रहे हैं, ना वो कोई लीगल प्रोसीजर ले रहे हैं। उल्टा पुलिस को, जेसीबी को कैंपस में घुसा के स्टूडेंट को, मूवमेंट को और सारे स्टूडेंट को डिटेन किया जा रहा है। एडमिन एकदम चुप है और उस चुप्पी के खिलाफ हम कल से सिट इन प्रोटेस्ट में हैं। रात भर हम मच्छर में सोए हैं, रात भर बच्चे वहां बैठे हैं, अभी भी बिना खाए पिए बच्चे वहां प्रोटेस्ट कर रहे हैं। तो हम लोगों की पढ़ाई हैम्पर हो रही है, हम लोगों का करियर हैम्पर हो रहा है। हमारे लोगों में से बहुत सारे अभी जेल में बंद है, हमारे पे एफआईआर लगा है। हम यहाँ पढ़ने आए थे, हम यहाँ ये सब करने नहीं आए थे, पर अभी जरूरत ऐसा आया है कि हमें ये सब करना पड़ रहा है। तो हम अपील करते हैं कि स्टेट गवर्नमेंट को कुछ तो मतलब देयर आर सम सेंसिबिलिटी। हम स्टूडेंट है और हमें स्टूडेंट की तरह ट्रीट किया जाए, हमें टेररिस्ट की तरह ट्रीट ना किया जाए और सामने आके जवाब दिया जाए। मैं स्टूडेंट हूँ, एक तो हमें पैसे मिलते नहीं है, 8,000 मिलते हैं वो अलग बात है, ऊपर से बोला जाता है कि हमें पैसे देके ये मूवमेंट को लीड कराया जाता है। हम पूछना चाहते हैं कौन पैसा दिया है हमें? हम पढ़ते हैं, हम हमारे कॉन्शियसनेस से रोड पे उतर के सवाल पूछ रहे हैं। हमें इस तरह से डिटेन करना, हमें इस तरह से मारना, हमें इस तरह से दर्द देना कि हम रात में सो नहीं पाएंगे, पूरा बॉडी पेन होगा, ये किस तरह का डेमोक्रेसी है? हम समझ नहीं पा रहे हैं कांग्रेस गवर्नमेंट का। సీని గారు, ఈ మూమెంట్ జరుగుతున్నది కంప్లీట్ గా ప్రోద్బలం మూమెంట్, బీఆర్ఎస్ బీజేపీ అని రేవంత్ రెడ్డి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత 20 రోజుల నుంచి మూమెంట్ జరుగుతూనే ఉంది. ఫస్ట్ రోజు జరిగినప్పుడు జేసీబీ వచ్చినప్పుడు మేము క్యాంపస్ మొత్తం కూడా వెళ్ళి ఆ క్యాంపస్లో ఆ జేసీబీలు వచ్చినప్పుడు మేము దాన్ని ఆపేయడం జరిగింది. సో అయితే అప్పుడు 1 డే వరకు జేసీ ఏర్పడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం అంటే లోపల గజిబిజి ఏం చేయలేదు. చేయనప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అంటే క్యాంపస్లో ఉన్నటువంటి జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, లేకపోతే పందులు కావచ్చు, ఎటువంటి జీవరాశులు లేవు, అది వీళ్ళు క్రియేట్ చేసిన బయట రాజకీయంగా అంటున్నారు. అంటే అతను మాట్లాడుతూ గుంట నక్కలు అని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షి కూడా. అంటే మేము ఏమంటున్నాం అంటే, ఇది ఎవరి గుంట నక్కలు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన గుంట నక్కలు ఎవరు? గుంట నక్కలు ఎవరంటే అతనే ఒక గుంట నక్క రేవంత్ రెడ్డి. అతను ఎందుకు గుంట నక్క అంటే, అతను మా క్యాంపస్లో ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా అతను మెయిన్ గేట్ ద్వారా రాకుండా ఇంకో గేట్ ద్వారా రావడం జరిగింది. అంటే అతను గోడ దూకొచ్చి ఆడి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా మొత్తం పచ్చడి వాతావరణం చూసి ఆయన కన్ను పడేది. అంటే ఆయన రియల్ ఎస్టేట్ ఒక వ్యాపారి. అంటే ఎక్కడైతే పచ్చడి పొలాలు కావచ్చు, పచ్చడి వాతావరణం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారి సిటీ మధ్యలో 400 ఎకరాల మీద రేవంత్ రెడ్డి గారి కన్ను పడింది. ఖచ్చితంగా పడ్డది. ఎందుకంటే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిజినెస్ మొత్తం అదే. అందుకే అతను సీఎం సీట్ కూడా కొనుక్కొచ్చిన వ్యక్తి కాబట్టి అతను విద్యార్థి సమస్యలు ఉన్న లోపల కనీసం రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్లు లేక, కనీసం విద్యా సౌకర్యాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనేది దేశం మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఆయనకేం సంబంధం ఉండకపోవచ్చు దాంట్లో.
అయితే ఉండకపోవచ్చు. అయితే అతను ప్రభుత్వ భూమి అని మాట్లాడతాం. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అంటే కదా. ఇప్పుడు నువ్వు సీఎం అయ్యావా అంటే నీ ఎమ్మెల్యే అయితే సీఎం కాలేగా నువ్వు. మా ప్రజలందరూ ఓటేసి నువ్వు సీఎం అయ్యావు కాబట్టి ఇది ప్రజల భూమి మేము అంటున్నాం. ఇది ప్రభుత్వ భూమే. యూనివర్సిటీ మొత్తం రాష్ట్ర గవర్నమెంట్ ఇదే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ఫండింగ్ ద్వారా. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అతను ఏం చెప్తారు, 400 ఎకరాలు ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ నిన్న బట్టి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఆ ల్యాండ్ పక్కకున్న ల్యాండ్ మాట్లాడారు. పక్కకున్న ల్యాండ్ కాదు అసలు, అది ఆ చుట్టూ కాంపౌండ్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మీరు అనుకుంటున్న డిమార్కేటెడ్ ల్యాండ్ కాదు, ఇది వేరే ల్యాండ్, దాన్ని ఆనుకోనున్న ల్యాండ్, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని అంటున్నారు. నిన్న ఒక ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ చేశారు మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఏం చెప్తున్నారంటే అసలు సర్వే జరగలేదు. సర్వే జరగకుండా అసలు డిమార్కెటెడ్ ఎలా అవుతుంది? ఏది 400 acres ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? అది మా ప్రశ్న. అసలు ఇదే 400 acres ఎందుకు తీసుకుంటున్నారు? అది మా ఫస్ట్ ప్రశ్న. అసలు 400 acres ఎక్కడనో డిమార్కెట్ చేయలేదు, ఏది సర్వే జరగలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే జరగలేదు. అలాంటప్పుడు ఎందుకు మీరు వచ్చి మా భూములు తీసుకుంటున్నారు? అది మా ప్రశ్న. అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే ప్రభుత్వం చాలా కేటగారికల్ గా ఈ ల్యాండ్ మాది అంటున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్. ఎందుకు అంటే ఎప్పుడైతే 2006లో రాజశేఖర్ రెడ్డి గారి మీద IMG కోర్టుకు వెళ్ళిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును పోరాడుతూ వచ్చింది. వై HCU అడ్మినిస్ట్రేషన్ ఇంప్లీడ్ కాలేదు ఈ కేసులో? అది మా భూమి అని వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? మేము దాన్ని పోరాడి మేము తెచ్చుకున్నాము, నౌ వీ హ్యావ్ రైట్ ఆన్ దట్ ల్యాండ్ అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. సార్ యాక్చువల్లీ ఆన్ దిస్ లీగల్ పర్స్పెక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ లైక్ దాంట్లో ఏముందా అంటే 2006లో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి IMG భర్త వెళ్ళారు. ఆ పార్టీ ఎవరైతారంటే ఆ ల్యాండ్ ఎవరు పేరు పైన ఉంది వాళ్ళకి అవుతుంది. సో పార్టీ స్టేట్ ఉన్నారు, ఎందుకంటే ఆ స్టేట్ మాకు ల్యాండ్ ఇచ్చేది. అది ఎవరి పేరు పైన ఉంటే ఎవరు కంట్రోల్ ల్యాండ్ ఉంది వాళ్ళకి ఇస్తుంది. సో వాళ్ళు పార్టీ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఫైట్ అయింది. అందులో రాజశేఖర రెడ్డి సార్ లైక్ గవర్నమెంట్ పోయింది, దాని తర్వాత కేసీఆర్ 10 years పోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వెళ్ళిండు, ఆ తర్వాత రోసయ్య వెళ్ళిండు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిండు. ఎవ్రీవన్ హ్యాస్ టుక్ పార్ట్ ఇన్ దట్ ఫైట్. ఆ తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఆ ల్యాండ్ వీళ్ళు ఇయ్యక ముందు ఆ ల్యాండ్ ఎవరిది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వై దీస్ పీపుల్ డిడ్ నాట్ ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్? అది మా భూమి అని ఎందుకు ఇంప్లీడ్ కాలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. సో యాక్చువల్లీ IMG భర్త ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పైన కేసు వేశారు వాళ్ళు. సో వాళ్ళు పార్టీ అయిన వల్ల వాళ్ళు దాని కేసుకి అడ్రస్ చేశారు. దాని తర్వాత మేము స్టేట్ కి అప్రోచ్ చేశాము రిలేటెడ్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మేము ఏం చెప్తున్నామంటే ఆ ల్యాండ్ ఉంది, మాది ల్యాండ్, మేము ఇచ్చాము. సో మీరు దానికి ఫైట్ చేశారు ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు పార్టీ వాళ్ళకి పెట్టారు. సో ఆ ల్యాండ్ మాది ఉంది. సో మేము అప్పుడే చెప్పాము రిటర్న్ ఇవ్వండి అని. సో మేము క్వశ్చన్ ఏం అడుగుతున్నామంటే ఈ రోజు 400 acre కాదు, 2300 acre గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతున్నాం అంటే 50 years నుంచి 45 years నుంచి మేము అక్కడ ఉన్న పొజిషన్ లో ఉన్న ఇందిరాగాంధీ చూపెట్టిన బౌండరీస్ మేము కట్టుకొని ఆ బౌండరీస్ లో ఉన్న ఈ రోజు 45 years తర్వాత ఈ ఆంధ్ర లైక్ తెలంగాణ గవర్నమెంట్ ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ 400 acre మాది, రిమైనింగ్ ల్యాండ్ మీది అని ఎట్లా వాళ్ళు చెప్తారని మా క్వశ్చన్ ఇది. సో యాక్చువల్లీ మాది 2300 ల్యాండ్ మాది ఉంది. అది ఆ ఫస్ట్ 2300 acre పైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి రిజిస్టర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు వరకు సింగిల్ స్టేట్మెంట్ యూనివర్సిటీ లైక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాలేదు. ఎందుకు ఓన్లీ 400 acre గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎందుకు 2300 acre గురించి మాట్లాడలేదు అని మా ప్రశ్న. అది అంటే ఈ 2300 you are fighting against the 2300 acres, every inch of that 2300 acres, right? So what is that your administration, why only students are fighting against this? That is the query we are also having. हमें भी यही लग रहा है कि क्यों एडमिन बाहर नहीं आ रहा है. अगर बाहर आके हमारे स्टूडेंट मूवमेंट को सपोर्ट नहीं कर पा रहा है, एटलीस्ट लीगली बैटल लड़े, एटलीस्ट लीगली कुछ तो करे. और एटलीस्ट जो पुलिस अंदर आ रहे हैं, जो पुलिस डिटेन करे, उनको तो अलाउ ना करे. पुलिस और जेसीबी कैंपस के अंदर कैसे आएंगे अगर एडमिन आने नहीं देगा? एडमिन अगर हमारा साथ नहीं दे रहा है, एटलीस्ट हमें रोके ना. तो हम अभी एडमिन को यही सवाल कर रहे हैं. वाइस चांसलर चुप हैं. वाइस चांसलर बोल रहे हैं कि ये लॉ एंड ऑर्डर इशू है. कैंपस के अंदर लॉ एंड ऑर्डर इशू कहाँ से आता है अगर वाइस चांसलर अपना मुंह खोलेंगे तो? वाइस चांसलर campus is in his hands. Yes. So sir, we have question like vice chancellor saying that law and order issue is there, that's why police came. We are asking
why law and order issue came in the University of Hyderabad? Because there are 100 JCP enter the University of Hyderabad. They enter the premises of the University of Hyderabad without consent of the administration, without consent of the stakeholder of the University of Hyderabad, without consent of the registrar. How the police, 200 plus police with the higher officers, why they are enter the University of Hyderabad? Why they are ఎందుకు వాళ్ళు మా అందరి స్టూడెంట్స్ కి క్యాంపస్ లోనే బందీ పెట్టి అరెస్ట్ చేసి అక్కడే మాకి కొన్ని బౌండరీస్ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ రావద్దు, ఇక్కడ నుంచి అక్కడ రావద్దు. అరాచకాలు ఎట్లా సాగుతున్నాయి హైదరాబాద్ క్యాంపస్ లో, యూనివర్సిటీ క్యాంపస్ లో? వాళ్ళకి ఒక షీట్ దొరికింది. ఎవరెవరు ఈచ్ క్యాంపస్ లో 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరెవరు అని ఒక లిస్ట్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందో ఎవరు ఇచ్చారో తెలియదు. అది చెక్ చేస్తున్నారు. అంటే ఐడి కార్డ్ తీసుకుంటున్నారా? అలానే అవుతుంది. అక్కడ వెళ్తే ఎవరెవరు వెళ్తున్నారు, ఆ 3 స్కూల్స్ తప్ప వేరే స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. వెళ్తే పోయేటప్పుడు ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, వచ్చేటప్పుడు ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, పర్సనల్ గా ఉన్న ఫొటోస్ అన్ని చెక్ చేస్తున్నారు. ఇది పోలీస్ రాజ్. క్యాంపస్ లో ఇలాంటి పోలీస్ రాజ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం మా స్టూడెంట్స్ ఇద్దరు వెళ్ళి అసలు ఎంతవరకు ఫారెస్ట్ క్లియర్ చేశారు, ఏమేమి జరుగుతుంది అని చూడడానికి వెళ్ళి చూస్తుంటే పోలీసులు వాళ్ళని పట్టుకొని డీటైన్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళ కన్సెంట్ లేకుండా ఫోన్ ఓపెన్ చేపించి మొత్తం ఫొటోస్ అన్ని డిలీట్ చేపించారు. అసలు డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీ ఫోన్లు చెక్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏముంది? ఓకే, చెక్ ఇప్పుడు సరే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. మీదే ల్యాండ్ అనుకోండి, మీదే ల్యాండ్ మీరు అన్నట్టు జింకలు లేవు, పులులు లేవు, లయన్లు లేవు, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయి, అదే నమ్ముతాం. మేము ఫోటోలు తీసుకొని అవే బయటకు చూపిస్తున్నాం కదా. మీరు కరెక్ట్ అయితే మా ఫోన్ లో ఫొటోస్ గురించి మీరెందుకు భయపడుతున్నారు? భయం ఎందుకు ఉంది? అక్కడ ఏదో విలువైనది ఉంది అనే కదా మీ భయం. అదేంటి? అది అక్కడ ఉన్న ఫారెస్ట్రీ. ఇప్పుడు లాస్ట్ అంటే ఈ రోజు అయితే కోర్టు కేసుకి వచ్చింది, కానీ దీనికంటే 2-3 రోజుల ముందు April 7th కి యాక్చువల్ గా పిటిషన్ వినాల్సి ఉంది కోర్టులో. ఆ పిటిషన్ లో గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఇవ్వాల్సింది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ ఏంటో చూపించకుండా అసలు అక్కడ ఏం ఎన్వైరన్మెంట్ లేదు, ఇది ఒక బ్యారన్ ల్యాండ్, బీడి భూమి అని చూపించడానికి వాళ్ళు మొత్తం ఈ ఫారెస్ట్ అంతా క్లియర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసుకుంటే వెస్టర్న్ హైదరాబాద్, గచ్చిబౌలి కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, నల్లగొండ, తెల్లాపూర్, ఇదంతా ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పేస్. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. ఒక పక్క కోకాపేట డెవలప్ అవుతుంది, సేమ్ దాని చుట్టూ ఇవన్నీ స్పేసెస్ కూడా ఉన్నాయి. వెస్టర్న్ హైదరాబాద్ లో మిగిలిన చిన్న గ్రీన్ స్పేస్ ఇది. అవును, ఎక్కడైతే ఇప్పుడు ఢిల్లీలో సేమ్ ఇలానే మీరు ప్రతి వింటర్ లో చూస్తారు ఎంత పొల్యూషన్. హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో పెరుగుతూనే పైకి వస్తూనే ఉంది. ఇలాంటి క్రూషియల్ టైంలో ఎప్పుడైతే మీరు ప్రజాపాలన చేయాలో మీరు దాన్ని చేయకుండా మీ వ్యాపారానికి యాక్చువల్గా మీ ప్రజల హెల్త్ అందరినీ రిస్క్ లో పెడుతున్నారు. సో మేము అది కూడా అడుగుతున్నాం, సరే ఈ ల్యాండ్ ఎవరిదైనా ఫస్ట్ దాన్ని ఒక ఫారెస్ట్ గా డిక్లేర్ చేయండి. ఒక మనిషి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్ లో ఆక్రమించబడ్డ చెరువులన్నింటినీ నేను కాపాడుతాను అని హైడ్రా ప్రారంభించిన వ్యక్తి ఇంకొక పక్క ఒక గ్రీన్ స్పేస్ గా ఉన్న దాన్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ మనిషిని? ఇప్పుడు హైడ్రా అనేది ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? చెరువులు ఉన్న ప్లేసులలో ఎవరైతే అక్రమంగా ఇల్లులు కడతారో దాన్ని కూల్ చేసి మళ్ళీ సేమ్ చెరువులు నిర్మించాలని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు క్యాంపస్లో 3 చెరువులు ఉన్నాయి. వాటిని మరి ఇప్పుడు అవన్నీ కూలిపోతున్నాయి కదా మీరు పెట్టే ఏదైతే ఉందో ప్రైవేటు సంస్థ వల్ల. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇతను చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇవన్నీ కాక మళ్ళీ క్యాంపస్ లోపల కూడా ఈ ఏదైతే ఈ చెరువులు ఉన్నాయో అవి లేవు, ఏమి లేవు అని చెప్పడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే మీరు చూసే ఉంటారు రీసెంట్గా ఈ అసెంబ్లీలో కూడా ఈ అల్యూమిని శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి కావచ్చు, ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్లో మేము ఏమనుకున్నాం అంటే ఈ 3 days అడ్మిట్ చాలా గట్టిగా అవుతుంది ఉద్యమం. చాలా మామూలు ఇద్దరు కేసు అయింది 2 members మీద. కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్. ఒక అబ్బాయి నవీన్, ఒక అబ్బాయి రోహిత్. అంటే వీళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కక్షపూరితంగా కేసు బనాయించి వాళ్ళ ఆయుధాలు ఉన్నట్టు ఏదో పోలీసు వస్తున్నట్టు వాళ్ళ మీద కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ మీద. కనీసం వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళ మీద వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, వాళ్ళ మీద వాళ్ళు దెబ్బలు తగిలినా మరి కొడుతున్నారా ఏం చెప్పాలి ఇంతవరకు కూడా. రీసెంట్గా నిన్ననే కోర్టు తీసుకెళ్ళి చెప్పారు రిమాండ్ చేస్తామని. అయితే మేము ఏమంటున్నామంటే మా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేనప్పటికీ కూడా వాళ్ళ కొత్త సృష్టించి ఒక 40-50 జేసీబీలు తీసుకొచ్చి ఒకేసారి
అంటే మొత్తం ఒక 2-3 రోజుల క్లీన్ చేద్దాం చూస్తున్నాను. అంటే దీన్ని చూడండి, హైడ్రా స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో కోర్టులు కావచ్చు, అప్పుడు హాలిడేస్ ఉన్నాయి ఆ సమయంలో హైడ్రా మూవ్మెంట్లో కూడా. ఇప్పుడు రీసెంట్గా కూడా ఉగాది పండుగ, అంతే తర్వాత రంజాన్ ఉంది, అంతే సాటర్డే, అంటే మాకు ఈ 3 రోజులు హాలిడేస్ ఉంటాయి క్యాంపస్లో. హాలిడేస్ ఉంటే స్టూడెంట్స్ క్యాంపస్లో ఎవరు ఉండే పక్షంలో ఆ నైట్ ఒకేసారి 50 చేసి పట్టుకొచ్చి ఒకేసారి పని ప్రారంభించడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి ఒకేసారి దొంగ గుంట నాకు సంభవించినప్పుడు దొంగ గుంట నాకు అయినా చూసి మొత్తం చేసి క్లీన్ చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే, నిన్న ఎవరు మన పొంగుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏం చెప్పంటే, మేము పిల్లలము డబ్బులు తీసుకొని మేము ఉద్యమాలు చేస్తున్నామంట. ఇందులో ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. మేము కోరేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలు కావచ్చు, రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇటు ముంబైలో కావచ్చు, ఈ ఫారెస్ట్ ఏరియా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇది ఫారెస్ట్ ఏరియానే. ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ కూడా మాకు ఇప్పుడు ఫ్యూచర్లో కొన్ని విద్యా సంస్థలు కావాల్సి వస్తాయి. డెఫినెట్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో క్లోజ్ చేసేది కాదు కదా, ఇంకొక 500 సంవత్సరాలు ఉండాలి. దానికి ఒక ల్యాండ్ కావాలి, ఒక ల్యాండ్ బ్యాంక్ ఖచ్చితంగా ఏ యూనివర్సిటీకైనా కావాలి. అయితే ఇక్కడ మీరు ఏ పొలిటికల్ పార్టీస్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎవరెవరు మీకు మద్దతు ఇచ్చారు, అసలు వీళ్ళ ఎలిగేషన్కి బేస్ ఏంటి? యాక్చువల్లీ వీళ్ళు ఎలిగేషన్ ఏం పెడుతున్నారంటే, మేము ఆ పార్టీతో కలిసి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం చెప్తున్నారు, కానీ అది టోటల్లీ రాంగ్ ఉంది. ఎందుకంటే మేము ఈ ఇష్యూకి అసెంబ్లీ దగ్గర పోవాలి, సీఎంకి మేము ఇవ్వాలి అని మేము ట్రై చేసాం. దానివల్ల మేము చాలా మందితో కలిసాం. సిపిఎం ఉన్నా సరే, సిపిఎం మన సెక్రటరీ జాన్ వేస్లీ వాళ్ళు బి ఒక లెటర్ రాసినారు వాళ్ళకి, సీఎంకి చెప్పారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ద్వారా కేటీఆర్ గారు వాళ్ళు బి చెప్పారు. అక్బరుద్దీన్ అవేసి మీరు చూసా ఉంటారు అసెంబ్లీలో, వాళ్ళు రేజ్ చేశారు. దాని తర్వాత వేరియస్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాస్తున్నారు. ఇది లేకపోతే దేర్ ఆర్ ఎన్జిఓస్, అక్కడ ఎన్జిఓస్ ఉంది, చాలా ఎన్జిఓస్, వాళ్ళు కంటిన్యూస్ గా మాతో మాట్లాడితే మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు బయట అడ్వకేట్ తో బయట లీగల్ ఎట్లా పోవాలి అని వాళ్ళు ట్రై చేస్తున్నాం. మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ యువర్ లీగల్ బ్యాటిల్? మీ లీగల్ బ్యాటిల్ ఎలా సాగుతుంది? అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీకు ఏమన్నా తోడు, మీతో పాటు ఇంప్లీడ్ అవుతుందా, మీతో ఆ కేసులో లీగల్ బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉందా? ఓన్లీ ఎన్జిఓస్ అండ్ స్టూడెంట్స్ యూనియన్ మాత్రమే లీగల్ బ్యాటిల్ స్టార్ట్? యాక్చువల్లీ ఇన్ దిస్ మ్యాటర్ ఇందో ఏముంది అంటే, అడ్మినిస్ట్రేషన్ దగ్గర మేము చాలా రోజు పోయి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి, మాకు హెల్ప్ అవుతుంది లీగల్ అంటే, అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ చేస్తలేదు. అడ్మినిస్ట్రేషన్ 2 ముక్క అయిపోయింది. ఒకటి స్టేట్ కి అప్పాయిస్తున్నారు, ఒకసారి లైక్ స్టూడెంట్ దగ్గర వచ్చి మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం వాళ్ళతో ఇష్యూ రిజాల్వ్ చేయడానికి అని అట్లా చెప్తున్నారు. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఆ 400 ల్యాండ్ ఎకర్స్ కి వాళ్ళు ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారో ఎంత డబ్బులు సంపాదిద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్ ఆ మినిస్టర్ చెప్పిన లాగా వీళ్ళ అసలు పర్సెంటేజ్ అందులో ఏ మినిస్టర్ కి ఎంత పర్సెంటేజ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ కి ఎంత ఇస్తున్నారు, ఇంకా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినా ఉన్నాయి. మేము సిబిఐ ఇంక్వైరీ అడుగుతున్నాం. యాక్చువల్ గా 400 ఎకర్ అంటే ఈ ఏరియాలో ఎస్పెషల్ గా గచ్చిబౌలిలో చాలా ఎక్స్పెండిచర్. సో ఆ దాంట్లో 2300 ఎకరాల మీద యు ఆర్ డిమాండింగ్ ఏ ఎంక్వైరీ. Is it right? Yes, we are actually demanding. हम ये बोल रहे हैं कि लैंड हमारा है, बाउंड्री आधे जगह पे घुमाया गया है, ये प्रूफ है कि लैंड हमारा है. अगर लैंड हमारा नहीं होता तो बाउंड्री नहीं हुआ होता. तो अभी जो स्टेट कर रहा है उसको वो बोलना पड़ेगा कि इतना क्या डेवलपमेंट का भूखा है कि बायोडाइवर्सिटी दिखाई नहीं दे रहा है, इतना क्या भूखा है कि कैंपस में बच्चे हैं बोल रहे हैं, पैसों के आगे उसको कुछ दिखाई नहीं दे रहा है. हम एडमिन से भी बोल रहे हैं कि इंक्वायरी निकाले, हम एडमिन से भी बोल रहे हैं सामने आए, बात करे, स्टेटमेंट दे, बच्चों के साथ खड़ा रहे, एट द सेम टाइम स्टेट को भी काउंटर दे. यही सब हम डिमांड कर रहे हैं. हम ऐसे कुछ नहीं बोल रहे हैं कि हम रेडिकल कर लेंगे, कुछ जेल चले जाएंगे. हम बोल रहे हैं डेमोक्रेटिक तरीके से जो हो सकता है सब करने को तैयार हैं. हम लीगल बैटल लड़ने को तैयार हैं. हम कोर्ट में केस चल रहा है, कल तक आएगा वर्डिक्ट के अभी इस केस का क्या करना है क्या नहीं करना है. तो ऐसे ही चल रहा है. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అంటే కోర్టులో రేపటికి వాయిదా పడింది హియరింగ్ అని అన్నారు. మరి ఆ తర్వాత మీ లీగల్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇది ఎన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇందులో భాగస్వాములు ఉన్నాయి, లేదు అందరూ కలిసే ఉన్నారా? ప్రస్తుతానికి ఒక ఆల్రెడీ వనజ ఫౌండేషన్ వాళ్ళు ఒక కేసు వేశారు. అది ఈ రోజు జరుగుతుంది. దాంట్లో ఇందాక మాకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, జడ్జి గారు ఉండి రేపటి హియరింగ్ అయ్యే వరకు, రేపు ఫైనల్ అవుట్కమ్ వచ్చే వరకు ల్యాండ్ క్లియరింగ్స్ అన్ని ఆపాలి.
అది ప్రస్తుతానికి మాకు కొంచెం రిలీఫ్ గా ఉన్న స్టేట్మెంట్. ఇది కాకుండా ఇంకా వేరే పిటిషన్స్ వేరే విధంగా కూడా ఒక 5 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాము. దాంట్లో మెయిన్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కాదు, స్టూడెంట్స్ యూనియన్ అందరి స్టూడెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది. దాంతో పాటు కొంతమంది బయట అంటే ఆల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ యూనియన్ అందరూ ఉంటారు. స్టూడెంట్స్ యూనియన్ ఈజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బాడీ. సో వాళ్ళ నుంచి అలా ఒక బాడీగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ మెయిన్ పార్టీ 5 పిల్స్లలో. వీళ్ళు కాకుండా బయట ఎన్జిఓస్ లాయర్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వేస్తున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మాకు పొద్దున ఏం తెలిసిందంటే అడ్మినిస్ట్రేషన్ కూడా వచ్చి చెప్పారు దే ఆల్సో ట్రైంగ్ టు వాళ్ళు కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు ఎలా వెళ్ళాలి అని. బట్ అది చాలా స్లో, ఆ ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. కాబట్టి మేము వాళ్ళని ఆ ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా చేసి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. అసలు యాక్చువల్ గా జరిగిన తప్పిదం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద ల్యాండ్ లేకపోవడం వల్ల వచ్చిన ఒక కన్ఫ్యూజన్ తో జరిగిన తప్పిదం, దాన్ని రేవంత్ రెడ్డి గారు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు దానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? అది మిస్టేక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ది ఉంది, అది మిస్టేక్ పాత గవర్నమెంట్స్ ది ఉంది. అప్పుడు మన 2300 ఎక్కడ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ ప్రాపర్ గా ఆఫీషియల్ గా మా పేరు పైన ఎందుకు చేయలేదు అని ఈ రోజు మేము ఇద్దరికి అడుగుతున్నాం. ఆ తప్పు జరిగింది, ఆ తప్పుకి అడ్వాంటేజ్ గా ఈ గవర్నమెంట్ తీసుకొని ఆ ల్యాండ్ కి అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మా డిమాండ్ ఏంటి అంటే ఫైనల్ గా ఇక్కడ ఆ జేసీపీ ఏదో నడుస్తుంది ఫస్ట్ ఆపాలి, పోలీస్ క్యాంపస్ నుంచి వెళ్ళిపోవాలి. మా క్యాంపస్ ఒక పీస్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, ఒక ఫ్రెండ్షిప్ క్యాంపస్, ఒక మంచిగా క్లైమేట్ క్యాంపస్, అలాంటి క్యాంపస్ మనకి రిటర్న్ గా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అక్కడ ఎగ్జామ్స్ వస్తుంది, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మన చాలా స్టూడెంట్స్ అకాడమిక్ గా ల్యాబ్ లో మన రీడింగ్ రూమ్ లో పోయి వాళ్ళు చదువుకోవాలి. అన్ని మన లైఫ్ మొత్తం అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నారు. నాది స్టూడెంట్ లైఫ్ కానీ ఎనిమల్స్ లైఫ్ బి వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారని మేము కోరుతున్నాం. ఫస్ట్ గచ్చిబౌలి డిఎస్పీ సార్ తో మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ సీఎం రేవంత్ రెడ్డి సార్ తో డిమాండ్ చేస్తున్నాం. సార్ ఫస్ట్ అక్కడ నుంచి మీరు పోలీస్ కి సైన్ చేయండి, బయటకి పంపించండి, జేసీపీ బయటికి పోవాలి. దాని తర్వాత ఏమని కన్సర్న్స్ ఉంటే, ఏమని డిస్కషన్స్ ఉంటే మేము అందరు స్టూడెంట్ కలిసి మీతో మాట్లాడతాం. మా కన్సర్న్స్ మీరు రైట్ చేసుకొని దానికి రిజాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెచ్సియులో జరుగుతున్న గందరగోళాలకి ప్రధానమైన కారణం అక్కడ జరిగిన ఒక తప్పిదాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ 400 ఎకరాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేయాలనే ఒక ప్లాన్ ని వేస్తుంది. నిజానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 2300 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 1800 ఎకరాలు 1700 ఎకరాలు మాత్రమే ఉంది. అయితే ఈ ఒక యూనివర్సిటీకి ల్యాండ్ ఎంత ఉన్నా సరిపోదు. నిజానికి ప్రపంచ యూనివర్సిటీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలు చూసుకుంటే 10,000 ఎకరాల పైన ఉన్న యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో విశ్వవిద్యాలయానికి, బోధనకి, పరిశోధనకి మనం స్పేస్ చాలా తక్కువ ఇస్తూ ఉన్నాం. అది పెంచాలి, అది ఖచ్చితంగా ఆ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కే చెందాలి. ఈ పోరాటంలో ఎన్జిఓలు అలానే అన్ని మీడియా సంస్థలు అందరూ కలిసి రావాలని మైక్ టీవీ ద్వారా మనం కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.